హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో స్కిన్ కేర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అండ్ దట్ ఈస్ సన్ స్క్రీన్ని చాలామంది స్కిప్ చేసేస్తారు, కానీ ఈ వీడియో ఎందాక చూడండి, ఇట్ మే హెల్ప్ యూ. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, వై ఈజ్ సన్ స్క్రీన్ ఇంపార్టెంట్? స్క్రీన్ ఓన్లీ మనం బయటకు వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉన్న కూడా యూవీ రేస్ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఖచ్చితంగా ఎక్కడున్నా సరే సన్ స్క్రీన్ యూస్ చేయాలి. అసలు యూవీ రేస్ వల్ల ఏమవుతుందంటే ప్రీమెచ్యూర్ ఏజింగ్, పిగ్మెంటేషన్, డల్ స్కిన్, వ్రింకిల్స్ అండ్ ఆల్సో ద వర్స్ట్ పార్ట్ స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనకి యూజువల్గా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సన్ స్క్రీన్ ఇస్ లైక్ ఏ డైలీ షీల్డ్ టు యువర్ ఫేస్. లెట్స్ టాక్ అబౌట్ సమ్ కామన్ మిత్స్ అబౌట్ సన్ స్క్రీన్. సో ఫస్ట్ థింగ్, క్లౌడీ డే కాబట్టి సన్ స్క్రీన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటాము. ఈవెన్ ఇన్ ద వింటర్స్ వీ హ్యావ్ టు యూస్ సన్ స్క్రీన్. మన స్కిన్ని ఎక్కడున్న యూవీ రేస్ అటాక్ చేస్తాయి. సో సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూస్ చేయాలి. సెకండ్ మిత్ వచ్చేసి, మన బ్రౌన్ స్కిన్స్కి సన్ స్క్రీన్ యూస్ చేస్తే స్కిన్ బ్రైట్ అయిపోతుంది అనుకుంటాము. అస్సలు కాదు. సన్ స్క్రీన్ ఎప్పుడు కూడా స్కిన్ బ్రైటన్ చేయదు, కానీ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. లాస్ట్ వచ్చేసి, ఇంట్లో ఉంటే సన్ స్క్రీన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాము. మనం యూస్ చేసే ఫోన్ స్క్రీన్స్ వల్ల కానీ, మన విండోస్ దగ్గర నుంచి కానీ మనల్ని యూవీ రేస్ రీచ్ అవుతాయి. సో ఎక్కడున్నా సరే సన్ స్క్రీన్ కంపల్సరీ యూస్ చేయాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ టు చూస్ సన్ స్క్రీన్స్. సన్ స్క్రీన్ కూడా మనం ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ ఎలా అయితే చూస్ చేసుకుంటామో దీన్ని కూడా అలానే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ యూవీఏ ప్లస్ యూవీబీ ప్రొటెక్షన్ ఉన్నది చూస్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా SPF 50+ ఉండేది చూస్ చేసుకోవాలి. బట్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, మీరు 30+ ఉండేది చూస్ చేసుకోండి. అంటే 50+ కూడా యూస్ చేయొచ్చు, బట్ మీకు తెలియక ఏమన్నా తీసుకుంటే 30 కంటే ఎక్కువ ఉండేది తీసుకోవాలి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మ్యాట్ ఫినిష్ ఉండే సన్ స్క్రీన్స్ చూస్ చేసుకోండి. అలానే ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే జెల్ బేస్డ్ ఉండేది చూస్ చేసుకోండి. కానీ మీరు ఎప్పుడు సన్ స్క్రీన్ తీసుకున్నా ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూస్ చేసుకోండి. అప్పుడే మనకి మన స్కిన్కి పడుతుందా లేదా, ఈవెన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి తెలిసేది. సో మనకి బేసిక్గా 2 ఫింగర్ రూల్ కానీ 3 ఫింగర్ రూల్ కానీ యూస్ చేస్తే బెటరు. ఆల్సో 2 to 3 అవర్స్కి ఖచ్చితంగా రీఅప్లై చేసుకోవాలి. ఫేస్ అండ్ హ్యాండ్స్కే కాదు, ఈవెన్ నెక్కి, దేనికి కూడా మనం వదలకూడదు. ఎందుకంటే ఎక్కడన్నా ట్యానే కదా. సో అందుకనమాట. సో మీరే చూడండి. సో హీర్ ఆర్ సమ్ సన్ స్క్రీన్స్ దట్ ఐ యూస్డ్. సో ఏ సన్ స్క్రీన్ అయినా కూడా మనం అప్లై చేసుకున్న వెంటనే మనకి జిడ్డుగా ఉంటుంది, అది కామన్. సో అది పోవాలంటే మనం అప్లై చేశాక అట్లీస్ట్ ఒక 5 to 10 minutes మనం దాన్ని వదిలేయాలి. అప్పుడు మనకి అది స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి ఆయిలీనెస్ పోతుంది. ఫస్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ స్టిక్ అనమాట. ఈ సన్ స్క్రీన్ బాగుంది, స్మెల్ కూడా మైల్డ్గా ఉంది అండ్ నాన్ గ్రీజీ. బట్ ద ఓన్లీ మైనస్ ఈజ్ ఇది రీఅప్లై చేసుకోవడానికి కూడా బాగుంది, కానీ నాకు ఇది కాస్ట్కి వర్త్ అని అనిపించలేదు. ఐ థింక్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 600 ఆర్ 530+. కానీ ఎందుకో నాకు ఈ కాస్ట్కి వర్త్ అని అనిపించలేదు, బట్ బాగుంటుంది ఈ సన్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఆగ్వాలజికా డ్యూయి డీటాన్ సన్ స్క్రీన్. ఇది కూడా బాగుంటుంది, కానీ ఇది అప్లై చేసుకున్న వెంటనే జిడ్డుగా ఉంటుంది. ఐ ఆల్రెడీ యూజ్డ్ ఇట్. సో అప్లై చేసుకున్న వెంటనే జిడ్డు ఉన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ మనం అప్లై చేసుకుని వదిలేస్తే ఇట్ వర్క్స్ బెటర్. సో అందుకే నేను ఇదే కంపెనీలో ఇంకొకటి తీసుకున్నాను. ఇది కరెంట్లీ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే ఆక్వాలజికా ఇల్యూమినేట్ డ్యూయి సన్ స్క్రీన్ అనమాట. ఇది మనం అప్లై చేసుకున్న వెంటనే ఫేస్ అంతా లైక్ ఏమంటారు, కొంచెం గ్లిటరీ ఫినిష్ వస్తుంది. మరీ టూ గ్లిటరీ కాదు, బట్ ఎలా చెప్పాలి, బాగుంటుంది. ఇది అప్లై చేసుకున్న వెంటనే లైక్ మనకు బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం అప్లై చేసుకున్న వెంటనే జిడ్డుగా ఉంటుంది, కానీ స్కిన్లోకి అబ్జర్వ్ అయితే గుడ్. సో తర్వాత ఉన్న ఈ 3 కూడా నేను ప్యాచ్ టెస్ట్ చేశాను, కానీ నాకు నచ్చక నేను తీసుకోలేదు. సో ఇదేంటంటే మనకి డాట్ అండ్ కీ సన్ స్క్రీన్. ఇది విటమిన్ C+ ఈ సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్ అనమాట. వాటర్ టెక్స్చర్ ఉంటుంది కదా. ఇది బాగుంది, కానీ నాకు ఫుల్ జిడ్డు అనిపిస్తుంది ఫేస్. అప్లై చేసుకుని వదిలేసాక కూడా చాలా జిడ్డుగా ఉంది. అండ్ ఇది బాగుంటుంది గైస్, వాటర్లో ఉంటుంది. అది మీకు ఇక్కడ తెలియట్లే, కానీ ఇది ఇట్లా అప్లై చేసుకున్నాక వాటర్ లాగే ఉంటుంది. సో ఇది కూడా బాగుంది, స్మెల్ కూడా ఓకే, బట్ నాకు ఎందుకో జిడ్డు పోనట్టు అనిపించింది. అందుకే నేను ఇది మళ్ళీ యూస్ చేయలేదు, శాంపుల్తోనే వదిలేసాను. తర్వాత ఇది మామాయర్త్ విటమిన్ C డైలీ గ్లో సన్ స్క్రీన్ అనమాట. ఇది నాకు యూస్ చేసిన వెంటనే మొహం అంతా మండుతున్న ఫీలింగ్ అనమాట. సో చాలా స్కిన్ ఇరిటేషన్ ఉండేది. అండ్ ఇది నేను ఆల్రెడీ యూస్ చేశాను, చాలా యూస్ చేశాను, అండ్ నాకు మండుతున్న ఫీలింగ్ వచ్చేదన్నమాట. అందుకే నేను ఇది కూడా మళ్ళీ రీపర్చేస్ చేయలేదు. బట్ ఇది కూడా ఓకే, కానీ కొంచెం జిడ్డు ఉంటుంది. సో ఇది వచ్చేసి లాక్మీ 925 సన్ ఎక్స్పర్ట్ సన్ మ్యాట్ సన్ స్క్రీన్ అనమాట. SPF 50 PA++. సో ఇది నేను ఎందుకు తీసుకున్నానో కూడా నాకు తెలీదు, బట్ నాకు ఇది అస్సలు నచ్చలేదు గైస్. ఇది
ఫుల్ అప్లై చేసిన వెంటనే ఫుల్ వైట్ కాస్ట్ ఉంటుంది. అండ్ నాకు ఈ ఒక్క ట్యూబ్ కాస్టెడ్ మీ 110 రూపీస్, విచ్ ఇస్ టోటలీ నాట్ వర్త్ ఇట్. సో ఇది అప్లై చేసుకున్నాక అసలు అప్లై అవ్వట్లేదు, బట్ ఫుల్ వైట్ కాస్ట్ ఉంటుంది. నాకు ముందు నుంచే లాక్మీ ప్రోడక్ట్స్ నచ్చవు గైస్ సన్ స్క్రీన్స్లో. సో చూసారు కదా, ఎందుకో ఇట్స్ నాట్ ఓకే. అండ్ ఇది స్మెల్ కూడా ఎలా ఉందంటే ఏదో షాంపూ స్మెల్ వస్తున్నట్టుంది ఇది నాకు. సో అందుకే నాకు నచ్చలేదు. అండ్ దట్స్ ఇట్. సో దట్స్ ఆల్ అబౌట్ సన్ స్క్రీన్ గైస్. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ ఏ మస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఆల్సో మీరు నా ఛానల్ నుంచి ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఫాలో చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ గైస్, విత్ లవ్, హర్షు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.